నమస్కారము. మాదే అనంతపురం డిస్టిక్ కురుగుంట విలేజ్, అనంతపురం రూరల్. మేము ఎస్సీ కులానికి చెందిన, మాది దళిత కుటుంబం చెందిన వాళ్ళము. మా భార్య పేరు వసుంధర, నా పేరు ఓబులపతి. మాకు 2008లో ప్రభుత్వం 4వ విడతలో భూ పంపిణీ ద్వారా ఇచ్చినారు. దాన్ని మాదేదో ఇది మా పరిస్థితి బాగలేక 50 సెంట్లు మైనారిటీస్ వాళ్ళకి అమ్మడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మొత్తం 4 ఎకరాల 32 సెంట్లు రిజిస్టర్ చేసుకొని మమ్మల్ని దబాయిస్తున్నారు. తర్వాత మేము పోలీసు సిఐ సార్ని కలిసినాము, ఎస్ఐ సార్ని కలిసినాము, ఎస్పీ సార్ని కలిసినాము. మళ్ళీ ఎస్సీ కమిషనర్ నుంచి లెటర్ కానీ తెచ్చినాము. అయినా కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు, ఏం కొత్త మైనారిటీస్ వాళ్ళు మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులు పెట్టి మమ్మల్ని చేస్తున్నారు. మేము గత 3 రోజులుగా మేము ఇంటికాడలే, మాకు పంపనూరు తిరణాలు, ఓబులేషన్ తిరణాలలో మేము పోయితే వాళ్ళే రాత్రికి వాళ్ళు ఏం చేసుకున్నారు, ఏం కొత్త బండలన్నీ పగలగొట్టుకొని జేసీబీ తోలుకొచ్చుకున్నా ఏం చేసుకున్నారో తెలియదు. వాళ్ళే పగలగొట్టుకొని వాళ్ళే చేసుకొని వసుంధర మీద, ఓబులపతి మీద, వడ్డే నాగార్జున మీద, మనోహర్ నాయుడు మీద సిఐసార్ గారు కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కమిషనర్ నుంచి లెటర్ వచ్చినా కానీ వాళ్ళు మమ్మల్ని లెక్క చేయకుండా మమ్మల్ని భయభ్రాంతులు పెడుతున్నారు. వాళ్ళే కట్టుకుంటున్నారు, వాళ్ళే పడగొట్టుకుంటున్నారు. దీంట్లో ఎటువంటి వాళ్ళకి సంబంధం లేదు. అందుకోకుండా పరిటాల వాళ్ళు కానీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మాకి అలీకి ఫైట్. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. దయచేసి అందరూ క్షమించాలి. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి దయచేసి. కమిషనర్ది ఒరిజినల్ పట్టాను అన్నీ ఉన్నాయి సార్. మమ్మల్ని వాళ్ళు దబాయిస్తున్నారు. మేమేమన్నా ఉంటే మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని చంపుతాం పొడతామని 4 ఎకరాల 32 సెంట్లు. వాళ్ళు ఏమంటారంటే మొత్తం 4 ఎకరాలు ఓబులపతి వసుంధర మీరిద్దరు కలిసి మాకు రిజిస్టర్ చేయించినారు అంటున్నారు. మేమైతే 50 సెంట్లు చేయించినాం సార్. దాన్ని పే చేసుకొని రిజెక్ట్ అయిందని గత 10 సార్లు కానీ మమ్మల్తో రిజిస్టర్ వాళ్ళకు రిజిస్టర్ చేయించింది 50 సెంట్లు మాత్రం. 50 సెంట్లు ఈసీలో కానీ అది వస్తుంది. 50 సెంట్లు మాకు 4 ఎకరాలు చేయించినాడు. మేము లేదు సార్. అది ఈ మధ్యలో ఏం జరిగింది ఏం కదా సార్, ఏం చేస్తున్నారో మాకు సంబంధం లేదు సార్. మా భూమి అయితే మాకు కావాలా. మీరైతే అమ్మలే, మీ 50 సెంట్లు అమ్మినాం. 4 ఎకరాల్లో 50 సెంట్లు అమ్మినారు. అది మాకు ఆరోగ్యం బాగాలేకుంటే మేము అమ్ముకున్నాం అంతే తప్ప భూమి అంతా అమ్ముకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు సార్, మేము ఎట్లా అమ్ముకుంటాం చెప్పు. అందులో ఒకటి మా పిల్లలుగా సంపద నరుకుతామని భయపట్టారు. మా పిల్లలు ఇంతవరకైనా నేను కాలేజీకే పంపించలేదు సార్. ఎట్లా ఇంకా భయపడే పంపించలేకున్నా, ఇంట్లోనే పెట్టుకున్న 2 పిల్లల్ని. ఆ పిల్లలు ఎక్కడెక్కాలి? ఆ పిల్లలు మాకంటే చదువు లేదు, ఏం లేదు. మా పిల్లలైనా చదువుకోవాలి కదా. మాకేం చేస్తున్నారు? మాకి పైటలకి, సుందమ్మకి, ఈ భూమికి ఎట్లాంటి సంబంధము లేదు. వైసీపీకి సంబంధం లేదు, ఎవరికి టీడీపీకి సంబంధం లేదు. అందులో పదిగా పరిటాలలో ఇన్వాల్వ్ చేయడం తప్పు. ఎవరు సంబంధం లేదు. వాళ్ళ ఇంటి దగ్గర వినిపోలేదు, వీళ్ళ ఇంటి దగ్గర వినిపోలేదు. అలీకి నాకు ఫైట్. పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు.